అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి రావటం ద్వారా మానవాళికి కలిగిన ఆశీర్వాదాలు ఏంటో ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఉదయకాలమందు మన స్తుతి అంశం తన తండ్రి కుమారులుగా మనల్ని చేయుటకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. తన్నెందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు మన స్తుతి అంశంలో భాగంగా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయన పిల్లలగే అధికారాన్ని దేవుడు మనకు దయచేశాడు. తండ్రి కుమారులుగా మనల్ని ఆ సంబంధాన్ని ఆయన మనకి కుదిర్చాడు. ఆ మాటనే మనం చూసుకున్నాం. ఎలా ఆ సంబంధం వస్తుందంటే దేవునితో మానవునికి వచ్చే సంబంధం ఎలా ఉంటుందంటే తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, దేవుణ్ణి అంగీకరించిన వారికి ఆయన కుమారులుగా అయ్యే అవకాశాన్ని దేవుడు తన బిడ్డలకి దయచేస్తున్నాడు. ఈ ఉదయకాలమందు దేవుని వాక్యం వింటున్న మనం కూడా దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని పిల్లలము అని చెప్పుకునే ఒక గొప్ప భాగ్యాన్ని, ఒక అధికారం. భాగ్యం కన్నా ముందు అక్కడ 12వ వచనంలో ఆయన అధికారము అనుగ్రహించను. మనకి అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు. ఏంటి ఆ అధికారం అంటే ఆయన పిల్లలయ్యే అధికారం. ఎవరు ఆయన అంటే దేవుడు. దేవుని పిల్లలగుటకు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదము, గొప్ప అధికారము ఏంటి అంటే దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. అయితే ఇది ఎలా కలిగింది అంటే తన్ని ఎందరు అంగీకరించెదరో, ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో ఆయనే నిజమైన దేవుడు అని, మనందరము పాపాత్ములమని, మన జీవితం పాపమని, మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు లేరని, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఉన్నవని, మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నామని, ఏడయనగా ఎడ్లయక్కయు రక్తం వలన పాప విమోచన జరగదని, ఇవన్నీ గ్రహించి యేసు ప్రభు వారు ఒక్కలే మన పాపములను తీసివేయటానికి ఆయన సమర్థుడని మనం ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తామో ఆయన మనందరి కోసం ఈ లోకానికి దిగివచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచుట ద్వారా మనకు రావాల్సిన శిక్ష భారాన్ని ఆయన మీద వేసుకున్నట ద్వారా, ఆయన యందు విశ్వసించుట ద్వారా, ఆయనని దేవుడిగా అంగీకరించుట ద్వారా మన పాపములు ఆయన తీసివేయగలడు అనే విశ్వాసాన్ని ఆయన మీద ఉంచి ఆయనను అంగీకరించుట ద్వారా ఆయన ద్వారానే మనము పరలోకానికి వెళ్తామనే ఆ నమ్మకాన్ని మనము నమ్మిన ద్వారా, నేనే మార్గం సత్యం జీవం అని చెప్పినట్లుగా ఆయన ద్వారానే పరలోకంకి వెళ్తామని విశ్వసించుట ద్వారా ఇటు గొప్ప భాగ్యం మనకు దయచేశాడు. ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదో వంశపారంల ఆధిక్యతలు అర్హతలు అవసరం లేదు. వర్గాలు భేదాలు అలాంటి ఏం అవసరం లేదు. కానీ ఆయన ప్రేమతో అందరినీ పిలుస్తున్నాడు. అందరికీ ఆయన పిల్లలయ్యే అధికారాన్ని, దేవుని పిల్లలంటే దేవుడు ఈ సమస్తాన్ని సృష్టించాడు. దేవుడు శక్తి కలిగిన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, జీవము కలిగిన వాడు, మాటతో సమస్తమును సృష్టించిన వాడు. ఆయన కను సైగుల్లో మొత్తం కను దృష్టి చేత ఆయన మొత్తాన్ని ఆయన చూస్తున్న దేవుడు. అంత గొప్ప దేవుని పిల్లలయ్యే అధికారాన్ని పొందుకోవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ లోకంలో ఉన్నత అధికారులు గొప్ప గొప్ప వాళ్ళ పిల్లలు అనిపించుకోవాలని ఒక గొప్ప గొప్ప వాళ్ళతో ఫోటో దిగటానికే చాలా గొప్పగా భావిస్తాం. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే దాన్ని మనం స్టేటస్లో విపరీతంగా ఇంకా సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ మనం వాటిని అందరికీ కనిపించేటట్టుగా వాటిని ప్రచురం చేస్తాం. ఎందుకంటే పలానా వ్యక్తిని నేను కలవటం ఒక గొప్ప భాగ్యం, పలానా వ్యక్తితో నేను కలిసి ఫోటో దిగటం ఒక గొప్ప భాగ్యం, పలానా వ్యక్తితో నేను మాట్లాడటం, పలానా వ్యక్తితో నేను షేక్ హ్యాండ్ ఇవ్వటం అనేది ఒక గొప్ప భాగ్యముగా మానవులుగా మనం భావిస్తాం. నిజమే, ఈ లోకంలో వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి అలాంటి ఉన్నత స్థితిలో వాళ్ళని కలిసి మాట్లాడి వాళ్ళతో మనం ఫోటో దిగింది చాలా గొప్పగా అందరికీ ప్రచురం చేస్తాం. కానీ ఇక్కడ ఎవరి పిల్లలు, ఏకంగా పిల్లలు కలవటం కాదు, ఫోటో దిగటం కాదు, షేక్ హ్యాండ్ ఇవ్వటం కాదు, కానీ
ఆయన పిల్లలయ్యే అధికారాన్ని, ఎవరు ఆయన అంటే ఈ లోకాన్నంతా సృష్టించిన సృష్టికర్త, దేవాతి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అట్టి గొప్ప భాగ్యాన్ని మనం ఏమి ఇవ్వగలం? ఆస్తులుంటే ఆశీర్వాదం, సంపద ఉంటే ఆశీర్వాదం, సంతానం ఉంటే ఆశీర్వాదం, వివాహం వస్తే ఆశీర్వాదం, అందం ఉంటే ఆశీర్వాదం, అనారోగ్యం లేకుండా ఉండటం ఆశీర్వాదం, ఇలాంటివన్నీ ఆశీర్వాదాలు అనుకుంటారు. ఇవన్నీ శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాలు. కానీ ఆత్మీయంగా మనం గ్రహించినట్లయితే ఆయన పిల్లలయ్యే అధికారాన్ని కేవలం ఎటువంటి ఖర్చు లేకుండా, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన అంగీకరించుట ద్వారా దేవుడు మనకు దయచేసిన ఇట్టి గొప్ప అధికారమునికై, ఇట్టి గొప్ప భాగ్యానికై ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగులు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. మిమ్మల్ని అంగీకరించుట ద్వారా, మిమ్మల్ని విశ్వసించుట ద్వారా మీ పిల్లల ఈ అధికారాన్ని ఉచితంగా మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.